నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన మధుసూదనాచారి, సభాపతిగా గతంలో సేవలందించిన టీఆర్ఎస్ నేత. ఆదిలాబాద్ జిల్లాలో దళారి ఘరానా మోసం, రిమోట్ కంట్రోల్తో రైతాంగానికి ఎసరు. ముదల్లో జోనల్ స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం. పోటీ ఉంటేనే నైపుణ్యం వస్తుందన్న ఎమ్మెల్యే. ముదోల్ పశుపతి ఆలయంలో చోరీ, ఉండి పగలగొట్టి నగదు అపహరణ. ఇక డీటెయిల్ చూస్తే టీఆర్ఎస్ నేత సిరికొండ మధుసూదనాచారి ఇవాళ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన వెంట టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. గవర్నర్ కోటా కింద ఆయన ఈ పదవికి ఎంపికయ్యారు. గతంలో సభాపతిగా పనిచేశారు. చారి పేరును తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. మంత్రుల సంతకాలతో గవర్నర్ తమిళసై సౌందరరాజన్కు రాష్ట్ర కేబినెట్ ప్రతిపాదన పంపింది. ఇందుకు గవర్నర్ తమిళసై ఆమోదం తెలపడం తెలిసిందే. కొంచెం జరగరా కొంచెం వెనకాలకు జరిగితే బయటనే ఓకే ఏమైనా సార్ పోలీస్ సార్ ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో దళారుల ఘరానా మోసం బయటపడింది. గ్రామీణ ప్రాంతాల్లో రిమోట్ ఆపరేటింగ్తో పత్తి కాంటాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మేరకు ఓ వ్యాపారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని దేశశుద్ధి చేశారు. సిరికొండ మండలం సాతుమోరి గ్రామంలో శనివారం పత్తి దళారుల దోపిడీ వ్యవహారం వెలుగు చూసింది. ఇంటి వద్దే పత్తిని కొనుగోలు చేస్తామంటూ వచ్చి ఓ వ్యాపారి క్వింటాల్ పత్తికి ఏకంగా 30 నుంచి 40 కిలోల రిమోట్ కంట్రోల్తో కొట్టి వేస్తుండడాన్ని గుర్తించిన రైతులు నివ్వెరపోయారు. పత్తిని తూకం వేసే సమయంలో కాటాలను దళారులు రిమోట్తో ఆపరేట్ చేస్తున్న వ్యవహారాన్ని అన్నదాతలు గుర్తించారు. ఈ మోసంపై వ్యాపారిని గ్రామస్తులు నిలదీశారు. బండారం బయటపడడంతో నిజం ఒప్పుకొని డబ్బులు చెల్లిస్తానంటూ ఈ జగిత్యాల వ్యాపారి కాలబేరానికి వచ్చాడు. కొట్టేసిన పత్తి ధరను తిరిగి రైతులకు చెల్లించాడు. వ్యాపారిపై కేసు నమోదు చేసి మోసపోయిన రైతులందరికీ న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒప్పుదాం దానికి, కానీ నిన్న ఏమైంది? నిన్న ఇల్లు రిప్పుకపోతే నిన్ననే డౌట్ వస్తే ఇలా జోకుంచి ఇలా పట్టినాం. వాస్తవమాట అక్కడ 4 ఉండే కుంటలు 30 కిలోలు వచ్చినాయి నాకు. నిజంగా మీరు రిమోట్ వాడుతుంటే ఒకవేళ అలా దొరుకుతాయి కదా స్వామి, రిమోట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు కొలతల శాఖల వల్ల దొరికితే మాత్రం పరిస్థితి వేరు ఉంటుంది. లేదు ఇప్పుడు తప్పు జరిగిందని వీళ్ళ ముందర చెప్పుకుంటే మీరు వెళ్ళిపోతారు, ఇబ్బంది ఏమి ఉండదు. తప్పు జరిగిందని వీళ్ళకి చెప్పుకుంటే వీళ్ళు అంతే ప్రేమతో ఉంటారు. సరే ఏం జరిగిందా రెండోసారి ఏరియాలో రావరు, మీరు తప్పుకుంటారు. లేదు అంటే పరిస్థితి కష్టం అవుతుంది. నేను దోస్తు తీసుకొచ్చిన ఇద్దరిని తోముతారు. పోలీసు వాళ్ళు ఏమన్నారు, మార్కెట్ వాళ్ళు ఏమన్నారు, మేము కూడా కరెక్ట్గా రాస్తాము. నేను కూడా ఒక ఈనాడు రిపోర్టర్ని ఓపెన్గా రాసేస్తాను. ఏం లేదు కీమ వేసినారు, రైతుల్ని దోచుకుంటారు అని పెట్టేసుకుంటారు. అప్పుడు ఏ పోలీసు వాడు కూడా కేసు చేయడు. కాబట్టి మీరు ఓపెన్గా చెప్పండి, మేము దొంగతనం చేసినాము అని చెప్పి ఒప్పుకుంటే మళ్ళీ ఏం చేయాలో మీకు పోలీసు కేసు అయితే చిన్నగా రూల్ ప్రకారం వెళ్ళిపోతారు. ఇంకా దోచుకునే వాళ్ళకి ఎవరికి కూడా అవకాశం ఇవ్వరు. కాబట్టి లేదు అంటే మీ మీద కేసు అయితే మీ మీద దెబ్బలు తగులుతాయి. ఒప్పుకోండి.
నేను అంటున్నాను ఒప్పుకోకుండ్రి. మీరు నిజంగా వాడుతుండ్రో లేదా అన్నది చెప్పండి వాళ్ళకు. లేదండి ఇప్పటిదాకా తప్పు చేసినాం, ఇప్పటి నుంచి తప్పు చేయము, మా మీద సరే చిన్న కేసు పెడితే మీరు పెట్టుండ్రి, మేము దానికి ఏమో కట్టుకోవాలని కట్టుకుంటే మీకు ఎంత లాస్ ఉన్నదో అంత మేము ఇస్తాము, మేము వెళ్ళిపోతామని వాళ్ళకి దండాలు పెట్టుకుంటే ఓకే. రిమోట్ వాడుతుండ్రు. మాట్లాడుకోండి, మీరు ఎవరికి మాటలు తీయదు. ఒక్కటేనే ఒప్పుకున్నాడు కాబట్టి మీరేం చేయండి, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి, అతనికి దెబ్బ వేయకండి. దీనివల్ల అంటే మాట ఇప్పుడు మనం ఎవరి ఏమైనా లాస్ అయినా ఏం జరిగినా మంచి అయినా తప్పు అయినా మన మీనే కాబట్టి మన ఊరోళ్ళు కూడా డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో అప్పగించండి, అతని మీద కేసు పెట్టుండి. ఎంతమంది అయితే పత్తి తీసుకుపోయారో అంతమందికి నష్టపరిహారం అతను ఇప్పిస్తే సరే, లేదు అంటే అతనికి మనం ఏం చేద్దామో సరే కొత్త విషయం. ఏమంటారు అన్న? ఇప్పుడు మీకు సరే మీరు ఎంత ఒక్కరికి మీ ఫోటో నిండాలనుకున్నారు, కానీ వీళ్ళ ఫోటో నిండడానికి ఎంత ఘోరం ఉంటుందన్న, ఒక్కసారి ఆలోచించురి. ఇప్పుడు అవసరమైతే ఊరేసుకొని వచ్చే పరిస్థితి, పంటలు వెళ్ళలే, ఇక ఎళ్ళనీళ్ళ సగం పంటకు మీరు తీసుకున్నారనుకో ఎట్లా కట్టాలో చెప్పండి. కుంటలకి 8,000 రూపాయలు, ఒక కుంటలు లాస్ 8,000 అంటే అతని గాసం ఎట్లా నిండాలన్నా, ఇది ఆలోచించండి. నిర్మల్ జిల్లా ముదోల్లో జోనల్ స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల మైదానంలో ఆదివారం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-19 క్రికెట్ టోర్నమెంట్ పోటీలను ప్రారంభించారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఇది ఈ నెల 24 వరకు జరగనుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులకు పోటీ ఉన్నప్పుడే నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు యత్నిస్తారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్, బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ, దామోదర్ రెడ్డి, ఎన్ఆర్ఐ బాజీరావు, సర్పంచ్ రాజేందర్, సిఐ వినోద్ రెడ్డి, ఎస్ఐ సాయి కిరణ్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేసిన సీనియర్ క్రికెటర్స్ బైంసా నుంచి కానీ ముదోల్ నుంచి కానీ వారందరూ కూడా రావడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రేక్షకులు, తర్వాత ఏదైతే తెలంగాణ నార్త్ టౌన్, సౌత్ టౌన్, ఇవన్నీ ఇతర జిల్లాల నుంచి వచ్చేసిన ప్లేయర్స్, వారి క్యాప్టెన్స్, మరి పత్రికా విలేకరులు, ఛానల్స్ వారందరికీ ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఉదయపూర్వక శుభాకాంక్షలు. మరి నిర్మల్ జిల్లాలోని ముదోల్ తాలూకా హెడ్ క్వార్టర్లో ఇంతకుముందు మనం జిల్లా లెవెల్లో, తాలూకా లెవెల్లో, మండల లెవెల్లో ఆడేవారం. కానీ ఈ రోజున స్టేట్ లెవెల్ మరి చూస్తుంటే ఇప్పుడే అందరికి పరిచయం చేసుకున్నప్పుడు వారి జిల్లాల పేరు చెప్తే ఇంచుమించు 10 నుంచి 15 జిల్లాల ప్లేయర్స్ ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. ఈ క్రికెట్ గేమ్ ఏదైతే అండర్-19 ఇక్కడ ఆడుతున్నారో, ఆ తర్వాత మరి స్టేట్ లెవెల్లో సెలెక్షన్ ఉంటుంది, ఆ తర్వాత నేషనల్ లెవెల్లో కూడా ఉంటుంది. మరి చాలా సంతోషం. ఆ ఆపర్చునిటీ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వారు మరి ఇక్కడ ముదోల్కు కల్పించడం, మరి ఆ కల్పించడంలో అందరూ కూడా శ్రమపడి మరి బాజీరావు అనుకోండి, తర్వాత ఇతర ఓల్డ్ సీనియర్ క్రికెటర్స్ ఉన్నారు ఇక్కడ, వారంతా శ్రద్ధ చూపి మరి ముదోల్లో ఇట్లాంటి గేమ్స్ ఆడితే బాగుంటుందని చెప్పి వాళ్ళు ఆర్గనైజ్ చేసి వాటితో పాటు ఓటు ప్లేయర్స్, తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ గారు, మరి సర్పంచ్ గారు, ఎంపీపీ గారు అందరూ కూడా కష్టపడి మరి వాటి ఇక్కడ చేయడం చాలా సంతోషకరం. మరి క్రికెట్తో పాటు ఇతర గేమ్స్ కూడా మరి మన చూస్తుంటే మన నియోజకవర్గంలో గత 6 months నుంచి కనీసం ఒక 4 ప్లేయర్లు అక్కడ నేషనల్ లెవెల్లో సెలెక్ట్ కావడం జరిగింది. కబడ్డీ ఆట కానీ, దాంతోపాటు ఇతర గేమ్స్లలో మన జిల్లా లెవెల్లో సెలెక్ట్ అయ్యి, రాష్ట్ర లెవెల్లో సెలెక్ట్ అయ్యి నేషనల్ గేమ్స్ కూడా సెలెక్ట్ కావడం జరిగింది. మరి వారు ఎంతో చాలా దీన్ని బట్టి చూస్తే మన నియోజకవర్గంలో మరి ఆటలు అంటే, గేమ్స్ అంటే, ఇటువంటి గేమ్స్ అంటే ఎంత ఇష్టమో మరి ఇప్పుడే కనబడుతున్నది. ముఖ్యంగా మరి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ తండాసులో ఉన్నవారు కబడ్డీకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. మరి కుప్పిలి మండలంలో చాలా గ్రామాల్లో కూడా కబడ్డీ మరి ఇక్కడ బైంసాకు వచ్చి కానీ ఇతర ప్రదేశాలకు పోయి కానీ జిల్లా లెవెల్ కానీ సెలెక్ట్ అయ్యే వారు చాలా ఉన్నారు. ఇతర గేమ్స్లలో కూడా చాలా ఉన్నారు. మరి ఇంకా మనం ప్రయత్నం చేద్దాం. మరి బైంసాలో మీకు తెలుసు స్టేడియం మంజూరైంది, కట్టడం జరిగింది. అది కొద్ది షార్ట్ డిలే అయింది. ఎట్టి ప్లేస్లో న్యూ ఇయర్ ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యతారహితంగా వివరిస్తున్నారని బీజేపీ నేత రావుల రామ్నాథ్ ఆరోపించారు.
నిర్మల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో హింస చెలరేగే విధంగా నేతల ప్రసంగాలు ఉంటున్నాయన్నారు. ఈ విధానం సరైనది కాదన్నారు. బీజేపీ నాయకులు గ్రామాలకు వస్తే ఉరికించండి, రోడ్లపై తరిమి కొట్టండి, చావు డప్పు కొట్టండి అని ఒక ముఠా నాయకుడు మాదిరిగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి మాట్లాడడం అత్యంత బాధ్యతారాహిత్యమన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన మానసిక స్థితి దిగజారిందన్నారు. సమావేశంలో ఆ పార్టీ నేతలు సాదం అరవింద్, అల్లం భాస్కర్, కుమ్మరి శంకర్, అయ్యన్న గారి రాజేందర్ పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ముదోల్ మండల కేంద్రంలోని పశుపతి ఆలయంలో చోరీ జరిగింది. ఉండిని పగలగొట్టిన దుండగులు నగదును అపహరించారు. ఆలయం సమీపంలోని సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. అయితే అవి పూర్తిగా కిందికి వంగిపోవడంతో పరిసరాల్లోని దృశ్యాలు సరిగ్గా నమోదు కావడం లేదు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. చూడచ్చు అన్న ఇప్పుడు మీరు ఎట్లా పోయించు. షీప్ అండ్ గోట్ ఫెడరేషన్ చైర్మన్గా నియమితులైన దూదిమెట్ల బాలరాజ్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను సన్మానించారు. కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా పదవులు వస్తాయని మంత్రి పేర్కొన్నారు. బాలరాజు సతీమణి రాజేశ్వరి కూడా మంత్రిని కలిశారు. టోల్ గేట్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న రికార్డ్ అసిస్టెంట్ రాంపాల్ను దేవస్థానం ఈవో లవన్న సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. విధుల పట్ల అలసత్వం వహించడమే కాకుండా ఖజానాకు నష్టం వాటిల్లే విధంగా ప్రవర్తించినందుకు శాఖపరమైన చర్యలు తీసుకున్నామని ఈవో చెప్పారు. ఈ నెల 16న దేవస్థానం టోల్ గేట్లో శ్రీశైలం వచ్చే వాహనాలకు రుసుము వసూలు చేసిన రాంపాల్ యాత్రికులకు రసీదు ఇవ్వలేదు. దీనిపై దేవస్థానానికి ఫిర్యాదులు అందాయి. దీంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరిపినట్టు ఈవో తెలిపారు. 7 రోజుల్లోగా సంజాయిషి ఇవ్వాలని కోరుతూ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. సూర్యాపేట జిల్లా తాటిపాముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు తిరుమలగిరి లయన్స్ క్లబ్ స్మార్ట్ టీవీని బహుకరించింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ గవర్నర్ ముచ్చా రాజిరెడ్డి పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. టీవీ లేకపోవడం వల్ల విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకు హాజరవ్వలేకపోతున్నట్టు గుర్తించామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శోభా శ్రీనివాస్, ఇమ్మడి వెంకటేశ్వర్లు, డాక్టర్ రామచంద్ర గౌడ్, హెడ్ మాస్టర్ వెంకటేశ్వర్లు, ప్రవీణ్ కృష్ణమూర్తి, స్కూల్ చైర్మన్ లింగయ్య పాల్గొన్నారు. పెట్టినాం సార్. అయితే సార్ సర్పంచ్ శోభారాణి గారు మరియు విద్యా కమిటీ చైర్మన్
వారు లింగయ్య గారు, మా తోటి మిత్రులు, బాడీ సభ్యులు, గౌరవనీయులైన ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, పాఠశాల వారి ఆధ్వర్యంలో టీవీ బహుకరణ కార్యక్రమానికి ప్రిసైడింగ్ ఆఫీసర్, స్టాఫ్ మిత్రులు, పాలకుర్తి క్లబ్, ముక్తారం క్లబ్, తిరుమలగిరి క్లబ్ మిత్రులు, అది ఉపాధ్యాయులకు, పాత్రికేయులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ చిన్నారి పిల్లలకు మీకు ఆశీస్సులు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. మరి మంచి స్ట్రెంగ్త్ ఉన్నారు ఈ స్కూల్లో. అంటే ఉపాధ్యాయుల యొక్క కృషి, వారి యొక్క ఇక్కడ క్వాలిటీ అవన్నీ కూడా మీరు చూడవచ్చు. వాటితో పాటు పెన్ డ్రైవ్ కూడా సర్పంచ్ సార్ రండి, సర్పంచ్ మేడం మేము పెట్టిపోతే కానీ కాపాడాల్సి థ్యాంక్ యూ. నాకు చెట్టు పెట్టి ఇచ్చే అవకాశం నిర్మల్ పట్టణంలో బీజేపీ నేతలు పోలింగ్ బూత్ దర్శన్ కార్యక్రమం నిర్వహించారు. పట్టణ అధ్యక్ష ఇన్ఛార్జి సాదం అరవింద్, గాదే విలాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లం భాస్కర్, కొండాజీ నరేష్ 21, 26 వార్డులలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు మాట్లాడుతూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రతి వార్డులో పర్యటించి ప్రజల బాధలు తెలుసుకొని వాటిని పరిష్కరించాలని కోరారు. ఇంటికొక ఉద్యోగమని ప్రకటించిన మంత్రి ఎంతమందికి ఇచ్చారో చెప్పాలన్నారు. కార్యక్రమంలో ఆకుల కార్తిక్, రాజేశ్వర్, గురం సత్యం, రాజశేఖర్, పొలాస మహేష్, జింక శంకర్, ఆకుల రవి, ప్రసాద్, సాయివర్ధన్, రత్నాకర్, శ్రీకాంత్ పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నిర్మల్ నియోజకవర్గంలో పటిష్టం చేయడమే లక్ష్యంగా ప్రతి పోలింగ్ బూత్ దర్శన్ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ పట్టణంలోని 21, 25, 26 పోలింగ్ బూత్లలో ఈరోజు పర్యటన చేయడం జరిగింది. ఈ పర్యటన సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్త ఇంటికి వెళ్ళి అదే రకంగా ఈ యొక్క వార్డులలో ఉన్నటువంటి సమస్యలను కూడా తెలుసుకోవడం జరిగింది. ఇవల్ల ఏ వార్డుకు వెళ్ళినా ఆ వార్డులో అనేక రకమైన సమస్యలు ఈ యొక్క మన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బయట ఉన్నటువంటి హైవేలు, రోడ్లలో మెరుగుదిద్ది ఇక మొత్తం అభివృద్ధి అయింది, ఇక మొత్తం నేనే అభివృద్ధి చేస్తున్నాను అన్నాడు. ఇవాళ నిర్మల్ రోడ్లో అభివృద్ధి ఏదైతే జరుగుతుందో అది కేంద్ర ప్రభుత్వం నిధులతో జరుగుతున్నటువంటి అభివృద్ధి. కానీ ఇతనికి ఆ రోడ్లు తప్ప ఈ గల్లీలు అతనికి గుర్తుంటలేవు. ఎందుకంటే ఈ గల్లీలు ఎప్పుడు గుర్తుంటాయంటే సరిగ్గా ఎలక్షన్ వచ్చిందంటే ఆ ఎలక్షన్ సందర్భంగా ఓట్లు వేయించడం కొరకు మాత్రమే ఈ గల్లీలని అతను ఉపయోగించుకుంటాడు. కానీ ఈ గల్లీ ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. ఈ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వలన ఈ నిర్మల్ పట్టణం కానీ నిర్మల్ నియోజకవర్గం కానీ డెవలప్ కాదు. ఇతను అవకాశవాది. ఎప్పుడైతే అతనికి ఏదైతే ఉపయోగపడుతుందో ఆ పనులు మాత్రం చేస్తాడు. కానీ మాకు సంబంధించినటువంటి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వాడకట్లో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి ఉద్యోగం లేక, ఎటువంటి పనులు లేక అనేక రకాలుగా అప్పులు చేసి ఇవాళ వీధి పాలవుతున్నారు. ఇవి ఈ ఐక్యరెడ్డికి తెలియవు, ఐక్యరెడ్డికి గుర్తుండదు. ఎందుకంటే అతనికి ఒకటే గుర్తుంటుంది, అతని కుటుంబ సభ్యులు మాత్రం కోటీశ్వరులు కావాలా. కానీ ఎవరైతే నీకు ఓట్లు వేసినటువంటి వ్యక్తులు ఇవాళ పేదరికం తెలిసిపోయారు. కానీ నీకు ఓట్లు వేసిన కారణంగా ఇవాళ అందరూ రోడ్ల పడ్డారు. కానీ వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు లేవు. డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పినావు, ఎవరికి డబుల్ బెడ్రూమ్ లేదు. ఇవాళ డబుల్ బెడ్రూమ్ లేక, ఇల్లు లేక ఎట్లా జీవించాలో అర్థం కాని పరిస్థితిలో ఇవాళ ప్రజలు ఉన్నారు. నీకు మాత్రం మంచి బిల్డింగ్లు, మంచి సదుపాయాలన్నీ సౌకరించుకొని హాయిగా జీవిస్తున్నావు.
కానీ ఇవాళ ప్రజలందరూ ఇబ్బందులో ఉన్నారు. వాటి ఒక్కసారి ఆ పై నుంచి కిందికి రా, ఇక్కడ నుండి గల్లీలో పర్యటన చేయి, ఈ గల్లీలోకి వెళ్ళి చూడు, అడుగు, వాళ్ళ యొక్క సాధక బాధలు తెలుసుకో. అంత ఓపిక లేదు మీకు, ఓపిక లేదు కాబట్టి ప్రజలు కూడా నిర్ణయం వచ్చిండ్రు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితులు గెలిపించే పరిస్థితుల్లో ఇవాళ నిర్మల్ పట్టణ ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజలు లేరు. కాబట్టి మీరు గల్లీకి వచ్చినా ఈ గల్లీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మేము రిసీవ్ చేసుకునే పరిస్థితులు కూడా ఇవాళ లేరు. అంత వ్యతిరేకత ఉన్నారు. ఎందుకంటే మీరు చేస్తున్న పనులవి కాబట్టి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వీళ్ళందరికీ వెన్నుదన్నుగా ఉంటాం. ఎవరైతే బాధిస్తున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ యొక్క సమస్యని ఖచ్చితంగా మేము బయట తీసుకొస్తాం. ఆ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తామని చెప్పి ఈ పోలింగ్ బూత్ దర్శనంలో భాగంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జహీరాబాద్ సంతోష్ నగర్ వాసి లక్ష్మికి ఏడాకులపల్లి గ్రామం చెందిన రాములతో 9 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో 4 సంవత్సరాల క్రితం రాములు తన భార్యను కొట్టడమే కాకుండా ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. అప్పటి నుంచి బాధితురాలు జహీరాబాద్లోని పుట్టింటిలో ఉంటుంది. ప్రగతి ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. ఇటీవల భర్త రాములు ప్రింటింగ్ ప్రెస్ వద్దకు వెళ్లి తిరిగి రావాల్సిందిగా భార్యను కోరాడు. అందుకు అంగీకరించకపోవడంతో రాములు తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆమెను కడతీర్చాలని భావించాడు. ఇందులో భాగంగా ఈ నెల 16వ తేదీన రాత్రి సుమారు 8 గంటల సమయంలో తన భార్య లక్ష్మిని ప్రింటింగ్ ప్రెస్ నుండి శివాలయం వరకు తీసుకుని వెళ్లి కొద్దిసేపు అక్కడ మాట్లాడాడు. అనంతరం లక్ష్మి ఇంటికి వెళ్తుండగా మళ్ళీ ఆమెతో గొడవపడి ముళ్ళపొదల్లోకి లాగాడు. లక్ష్మి గట్టిగా అరవడంతో ముఖం మీద పిడిగుద్దులు గుద్దాడు. మొహానికి చున్ని గట్టిగా బిగించి శ్వాస రాకుండా చేసి చంపేశాడు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఆమె బట్టలు ఊడదీసి మెడలో ఉన్న బంగారు నల్లపూసల దండ, సెల్ ఫోన్ తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. మరో ఊరు వెళ్లేందుకు స్వగ్రామమైన పస్తాపూర్ కమాన్ వద్ద బస్సు కోసం ఎదురుచూస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందడంతో సీఐ రాజశేఖర్, పట్టణ ఎస్ఐ శ్రీకాంత్ నిందితుడిని పట్టుకున్నారు. అతడి వద్ద నుండి బంగారం, నల్లపూసల తాడు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హత్య జరిగిన 24 గంటల్లోనే నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న సీఐ, ఎస్ఐలను జహీరాబాద్ డీఎస్పీ శంకర్ రాజు అభినందించారు. జహీరాబాద్ పట్టణంలోని ప్రగతి ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసుకుంటూ జీవనం గడుపుతున్నది. గత కొన్ని రోజుల నుండి ఈమె భర్త రాములు ఆమె ఇంటికి వచ్చేసి ప్రగతి ప్రింటింగ్ ప్రెస్కు వచ్చేసి సంసారానికి రమ్మని గొడవ పెట్టేవాడు. శివాలయం వద్ద అప్పుడప్పుడు వీడు బయట తాగి పడుకునేవాడు. ఆమె ఇంటికి రానివ్వడం లేదని మరియు 4 సంవత్సరాల నుండి తనతో దూరంగా ఉంటూ తల్లిగారి ఇంటి వద్ద శాంతినగర్లో జహీరాబాద్లో ఉంటూ ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకుందేమనో అనుమానం వచ్చి ఆమెను ఎలాగైనా చంపాలనుకొని పథకం వేశాడు. 16వ తారీఖు రాత్రి 8 గంటలకు తన భార్య పనిచేసే ప్రగతి ప్రింటింగ్ ప్రెస్కు వెళ్ళి ఆమెతో కలిసి శివాలయం వద్ద కూర్చొని మాట్లాడదామని చెప్పి ఆమెను శివాలయం వరకు తోలుకొని పోయి కొద్దిసేపు శివాలయం వద్ద కూర్చొని మాట్లాడిన తర్వాత శివాలయం వద్ద నడుచుకుంటూ ఆమెను ఇంటికి వెళుతూ మార్గమధ్యంలో కొద్ది దూరంలో హిందూ శ్మశాన వాటిక ముందు రోడ్డు పక్కన గల చెట్ల పొదల్లో ఆమెను బలవంతంగా గుంజుకొని పోతుండగా ఆమె అల్లరి చేయగా ముఖంపై పిడికిలతో బిగించి కొట్టి గుంజుకొని పోయి క్రింద పడేసి ఆమె మీద కూర్చొని ఆమె చున్నితోని గొంతుకు ఉరివేసి శ్వాస రాకుండా చేసి 2 చేతులతో గట్టిగా గొంతు పిసికి చంపివేసినాడు. అనుమానం రాకుండా ఆమె యొక్క పైజామాను, డ్రాయర్ను తీసి పక్కన పడవేసి ఆమె మెడలో ఉన్న ఈ యొక్క బంగారు నల్లపూసల దండ మరియు ఫోన్ తీసుకొని పారిపోయినాడు. ఈరోజు ఇతన్ని సదాశివపేట నుండి జహీరాబాద్కు వచ్చి ఏడాకులపల్లి గ్రామానికి వెళుతుండగా మా యొక్క సిఐ రాజశేఖర్ గారు, ఎస్ఐ శ్రీకాంత్ గారు వారి యొక్క సిబ్బంది చాకచక్యంగా అతన్ని పట్టుకొని అతని వద్ద నుంచి అతని భార్య వద్ద దొంగిలించిన 2 బంగారు పుస్తలను మరియు సెల్ ఫోన్ను స్వాధీనం పరచుకొనైంది. ఇతన్ని గౌరవ న్యాయస్థానం ముందు మేము హాజరుపరుస్తాము. ఇతన్ని పట్టుకోవడంలో కీలక పాత్ర వహించిన సిఐ గారికి, ఎస్ఐ గారికి, సిబ్బంది కూడా పై అధికారులకు రివార్డు గురించి పంపుకొని అవుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన మధుసూదనాచారి సభాపతిగా గతంలో సేవలందించిన టీఆర్ఎస్ నేత. ఆదిలాబాద్ జిల్లాలో దళారీ ఘరానా మోసం, రిమోట్ కంట్రోల్తో రైతాంగానికి ఎసరు. ముదల్లో జోనల్ స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం. పోటీ ఉంటేనే నైపుణ్యం వస్తుందన్న ఎమ్మెల్యే.
ముదోల్ పశుపతి ఆలయంలో చోరీ, ఉండి పగలగొట్టి నగదు అపహరణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.